అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లో చనిపోయిన వరంగల్కు చెందిన ఆర్మీ ఉద్యోగ అభ్యర్థి రాకేష్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. టీపీసీసీ కార్యదర్శి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వరంగల్ వెళ్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు, అలాగే గులాబీ జెండాలు కట్టుకుని యాత్రలో పాల్గొనవచ్చు, కానీ మేము వెళ్ళడానికి ఇన్ని అడ్డంకులా అని ప్రశ్నించారు. చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని విమర్శించారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని, త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జరిగిన సంఘటనకు అయితే నిరుద్యోగి ఎవరైతే చనిపోయారో కాల్పుల వారి యొక్క అంతిమ పరామర్శించడానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి దవన సంస్కరణలో పాల్గొనడానికి వెళ్తున్న మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని గట్కేసర్ పోలీసులు అక్రమంగా ఈ ప్రాంతంలో టోల్గేట్ దగ్గర ఆపి నిర్బంధించి అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులందరూ ఇక్కడ గట్కేసర్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. వెంటనే రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని చెప్పి మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ అక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చేస్తున్నదో ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పి బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారిని ఆపలేరు. ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ని చూసి టీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నారో భయపడుతూ కంప్లీట్గా నిన్న చూసినట్టయితే బాసరా ఐటీ దగ్గర కూడా కంప్లీట్గా పోలీసులు ఏ ప్రజా సమస్య మీద స్పందించడానికి వెళ్ళినా, ఏ ప్రజా సమస్య మీద పోరాటం చేయడానికి వెళ్ళినా కూడా వెంటనే ఈ పోలీసులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గుండాల్లాగా ప్రవర్తిస్తారు. పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏందో ఈ పోలీసులని వాళ్ళ కార్యకర్తల లెక్క, వాళ్ళ గుండాల లెక్క వాడుకుంటారు. పూర్తిగా వాళ్ళ విధులను కూడా విస్మరించారు. పోలీసులకు శాఖకు ఏవైతే ఉందో శాంతి భద్రతలను పూర్తిగా వాళ్ళకున్న డ్యూటీ ఏదో ఉందో ఆ డ్యూటీ చేయకుండా వీళ్ళంతా పోలీసులంతా దారుణంగా ఈ పోలీసులందరూ కాంగ్రెస్ కార్యకర్తల మీద విరుచుకుపడుతున్నారు వీళ్ళు. అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో ఎక్కువ భాగం ఈ అత్యాచారాలు, బాలికల మీద ఇవన్నీ అత్యాచారాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకుల మీద నిఘా కాకుండా నేరస్తుల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నెలకు కనీసం అన్నా కూడా ఒక 10, 20, 30 మానభంగాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరు నేరస్తులు